ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారు పల్నాడు జిల్లా నరసరావుపేట విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందుగా పల్నాడు బస్టాండ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి మరియు విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలకు పూలమాలలు సమర్పించి హోటల్ సాయిగ్రాండ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులుగా సుతారం విశ్వేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు కేంద్రంలో బీసీ కులాలు జనగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతోందని, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తెస్తామని, అలాగే నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి నేడు హామీలను నెరవేర్చే దిశగా వెళ్లాలని ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కాకుమాను రమేష్, నరసరావుపేట మండల అధ్యక్షులు నాగరపు గురు ఆంజనేయులు, రొంపిచెర్ల మండల అధ్యక్షులు గాలి సాంబశివరావు, రజక సంఘం నాయకులు చట్టు శ్రీరాములు, సుంకుల మస్తాన్రావు, గార్లపాటి ప్రసన్నబోసు బాబు, పుట్టుకూరి మణికంఠ గౌడ్, సంఘం నాయకులు నేరగాని నరసింహారావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు యామా మురళి తదితర బీసీ కులాల నాయకులు పాల్గొన్నారు. ఇట్లు బాదుగున్నాల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ బీసీ సంక్షేమ సంఘం.